హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే ఎన్డీఏ పూణే అండి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అంటే పూణేలో ఉండే నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి లాస్ట్ మంత్ మనకి గ్రూప్ సి పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. యాక్చువల్గా మనకి లాస్ట్ డేట్ కూడా ఫిబ్రవరి 16th అండి, క్లోజింగ్ డేట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి దీని నుంచి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే హాల్ టికెట్స్ చాలా మందికి ఇష్యూ అయ్యండి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి హాల్ టికెట్ ఇష్యూ అయ్యాయి. అలాగే త్రూ ఎస్ఎంఎస్ ఇంటిమేషన్ కూడా వెళ్ళింది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ఎందుకు అనంటే మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు. ఒకవేళ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఎక్కువ వస్తే అందులో బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తామని చెప్పి మెన్షన్ చేశాడు. ఇప్పుడు అలానే మనకి కొంతమందికి హాల్ టికెట్ అనేది ఇష్యూ అయిందనమాట. అలాగే ఎస్ఎంఎస్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది, హాల్ టికెట్ కూడా ఇష్యూ అయింది. ఇక్కడ మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు కమెంట్ చేయడం జరిగిందండి. ఏంటంటే ఈ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి హాల్ టికెట్ ఇష్యూ చేశారు కదా, హాల్ టికెట్లో ఎగ్జామ్ డేటు వెన్యూ తప్ప మనకి ఎగ్జామ్కి ఏ సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ క్రైటీరియా ఏంటి, డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలాగే మనకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది మనకి హాల్ టికెట్లో ఏమి క్లియర్గా మెన్షన్ చేయలేదండి. సో మీరు ఆ డీటెయిల్స్ అన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి మనకి కమెంట్ చేయడం జరిగింది. స్పెషల్గా ఈ వీడియో వాళ్ళ కోసమే చేస్తున్నానండి. ఏంటంటే మనకి యాక్చువల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చాడు కదా, దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏంటి అంటే ఆ డీటెయిల్స్ అవి చూద్దాం మనం. అంటే ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే మనకి ఈ గ్రూప్ సి పొజిషన్కి ఎగ్జామ్ క్రైటీరియా ఎలా ఉంటుంది, అలానే మీకు హాల్ టికెట్ ఎవరికైతే ఇష్యూ అయిందో వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలా వద్దా, అలాగే జిరాక్స్లు తీసుకెళ్లాలా, లేదంటే అక్కడ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు 2-3 days ఉండాల్సిన అవసరం ఉందా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఇదిగోండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ నోటిఫికేషన్లో క్లియర్గా ఏమి ఇచ్చాడో మనం డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, ఆల్రెడీ నేను చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఒకవేళ ఎక్కువ వస్తే దాన్ని బేస్ చేసుకొని 1:10 రేషియోలో మీకు షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారని చెప్పి, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి త్రూ ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ మీకు ఇంటిమేషన్ అనేది వెళ్తుందని చెప్పి ఇచ్చాడు కదా. సేమ్ అలానే చాలా మందికి ఎస్ఎంఎస్ ద్వారా ఇంటిమేషన్ వెళ్ళింది. అలానే హాల్ టికెట్ కూడా చాలా మందికి పంపించాడు. ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మనకి అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే దానికి ఎక్స్ట్రా వెయిటేజ్ ఏమి ఉండదని చెప్పి మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి ఇక్కడ ఇదిగోండి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి ఎస్ఎంఎస్ ఈమెయిల్ అయితే వచ్చిందో వాళ్ళు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ కాపీ తీసుకోమని చెప్పాను కదండి. అప్లై చేసేటప్పుడు మీకు ఆ ప్రింట్అవుట్ కాపీ, దానిపైన ఫోటో ఒకటి స్టాపిల్ చేసి దాంతోపాటు వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకెళ్ళాలండి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డు కానీ ఇలాంటిది వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకెళ్ళాలి మీ అప్లికేషన్తో పాటు. ఐడి ప్రూఫ్ ఇంకా దీంతో పాటు డిఫరెంట్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం లాస్ట్లో. ఇంకా మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అవి చూసుకుంటే మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇంకోటి ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు ఏంటంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సెలక్షన్ టెస్ట్ మస్ట్ హ్యావ్ బీన్ వ్యాక్సినేటెడ్ అని. యాక్చువల్గా మనకి కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్న ఆల్మోస్ట్ అందరూ వేసుకునే ఉంటాం కదండి, దాని సర్టిఫికేట్ కూడా తీసుకురామని చెప్పాడు. దాని రిక్వైర్మెంట్ మేబీ ఇప్పుడు ఉండకపోవచ్చు, బట్ నోటిఫికేషన్లు ఇచ్చాడు కాబట్టి అది కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే బెటర్ అనమాట. నో క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ వితౌట్ ప్రొవైడింగ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అట్ ది సెంటర్ డ్యూరింగ్ ది సెలక్షన్ టెస్ట్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరు తీసుకెళ్తే మంచిదనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ డిఫరెంట్ పోస్ట్, అంటే మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్ట్కి అప్లై చేశారనుకోండి, మీకు 2 పోస్టులకి హాల్ టికెట్, 2 పోస్టులకి ఎస్ఎంఎస్ ద్వారా ఇంటిమేషన్ వస్తే మీరు అందులో ఏదో ఒక పోస్ట్కి మాత్రం ఏపీర్ అవ్వడానికి అవుతుంది. అది మీరు ఏది అనేది మీరే డిసైడ్ చేసుకొని ఆ హాల్ టికెట్ అనేది తీసుకెళ్ళడం బెటర్. హాల్ టికెట్ ఐ మీన్స్ ఏంటంటే మీకు అప్లై చేసినప్పుడు మీరు అప్లికేషన్ వస్తుంది కదా మీకు ప్రింట్అవుట్, ఆ ప్రింట్అవుట్ మీ హాల్ టికెట్, ఈ రెండు మీరు ఏదైతే డిసైడ్ చేసుకుంటారో ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అంటే ఏపీఆర్ అవుదాం అనుకుంటున్నారు ఎగ్జామ్కి, అది మాత్రమే తీసుకెళ్ళాలి. రెండింటికి మీరు వెళ్ళడానికి అవ్వదు. ఇంకోటి మీకు వెళ్ళడానికి రావడానికి దేనికి మీకు అంటే టీఏ ఏం ప్రొవైడ్ చేయరండి, మీ ఓన్ ఎక్స్పెండిచర్తోనే వెళ్ళాలి. మీకు అక్కడ ఈ టెస్ట్ సెంటర్లో 4 to 6 days స్పెండ్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంటుంది అనమాట. సో వాటికి మీరు అరేంజ్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్తే బెటర్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ మనకి ఈ గ్రూప్ సి పొజిషన్కి ఉన్న వేకెన్సీస్ ఏంటంటే ఇక్కడ ఇచ్చాడు లో డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, డ్రాఫ్ట్స్ మ్యాన్, సినిమా ప్రొజెక్షనిస్ట్, కుక్, అలాగే కంపోజిటర్ కమ్ ప్రింటర్, సివిలియన్, మోటార్ డ్రైవర్, కార్పెంటర్, వీటన్నిటికీ 12th స్టాండర్డ్ అలాగే 10th స్టాండర్డ్ ఐటీఐ బేస్డ్ మీకు క్వాలిఫికేషన్తో ఈ గ్రూప్ సి పొజిషన్స్ అన్ని రిలీజ్ అయ్యాయి.
అలాగే మీకు ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది కదా, ఇది 10th బేస్ మీద రిలీజ్ అయిన వేకెన్సీ అనమాట. అండ్ ఫర్దర్గా మనకి డీటెయిల్డ్గా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు, అది కూడా చూద్దాం. ఇదిగోండి స్క్రూటినీ అండ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అని. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాం కదా 1:10 రేషియోలో మనకి అప్లై చేసిన వాళ్ళ నుంచి 1:10 రేషియోలో బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ సెలెక్ట్ చేసి పంపిస్తారని చెప్పి. అలాగే మీకు ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. కొన్ని గ్రేడ్లకి అంటే కొన్ని పొజిషన్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది. వాళ్ళకి 1:4 రేషియోలో స్కిల్ టెస్ట్ తీస్తాడనమాట. ఇంకోటి మీకు టెస్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎన్డీఏ కాడక్వాస్లా పూణేలోనే మీకు అందరికీ ఎగ్జామ్ అనేది అక్కడే జరుగుతుంది. ఓకే, ఇంకోటి ఈ ఎగ్జామ్ జరిగేటప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు, అది కూడా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మనకి సిలబస్ ఫస్ట్ చూసుకుంటే రిటర్న్ ఎగ్జామ్కి సిలబస్ ఏముంటుంది అంటే అందరూ చాలామంది అడిగిన క్వశ్చన్ ఇది, మనకి కమెంట్స్లో చాలామంది అడిగిన క్వశ్చన్ ఇది. రిటర్న్ ఎగ్జామ్కి సిలబస్ ఏముంటుందని, ఏం ప్రిపేర్ అవ్వాలని. ఇక్కడ మీకు ఫర్దర్ అంటే అడిషనల్గా ఏమి ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఏమి ఉండవని, అన్ని నాన్ టెక్నికల్ జనరల్ సబ్జెక్ట్సే మీకు. అంటే ఈ గ్రూప్ సి పొజిషన్కి మీరు ఏ పొజిషన్కి అప్లై చేశారో దానికి మినిమం క్వాలిఫికేషన్ అడిగాడు కదా, ఆ క్వాలిఫికేషన్ బేస్ మీద మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. దేనిపైన అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఈ నాన్ వెర్బల్ కన్సిడరింగ్ ది ఫంక్షన్ అటాచ్ టు ది పోస్ట్ అన్నాడు. అంటే ఈ పోస్ట్కి రిలేటెడ్గా మీకు నాన్ వెర్బల్ క్వశ్చన్స్ అవి ఉంటాయి, రీజనింగ్ క్వశ్చన్స్. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటు న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు. ఇదిగోండి ఇక్కడ నేను చెప్పాను కదా, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఇచ్చాడో పోస్ట్కి దానిపైన మీకు జనరల్ ఇంగ్లీషు, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. అలాగే 10th 12th స్టాండర్డ్ మీకు ఏదైతే క్వాలిఫికేషన్ అడిగాడో ఆ బేసిస్లో ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ వీటిపైన క్వశ్చన్స్. అలాగే జనరల్ అవేర్నెస్ వీటిపైనే మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. థియరీ ఏం రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అవి కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో ఉంటాయి, తెలుగులో ఉండదండి. ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. దేనిపైన అంటే జనరల్ ఇంగ్లీష్ ఒకటి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఒకటి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఒకటి. అలానే మ్యాథ్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాగా జనరల్ సైన్స్, అలాగే జనరల్ అవేర్నెస్ వీటిపైన మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. మీరు ఈ బుక్స్ పైన మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే సరిపోతుంది. అది కూడా 10th బేస్ మీద. మీరు ఎంటీఎస్కి అప్లై చేసి ఉంటే 10th బేస్ మీద మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంకా అడిషనల్గా ఏ సబ్జెక్టు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్ అవేర్నెస్, అలానే మీకు జనరల్ సైన్స్, జనరల్ ఇంగ్లీషు, న్యూమరికల్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వీటిపైన మీకు ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది. ఓకే, మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఏం లేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఈ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎవరికి అంటే కొన్ని పోస్టులు అడిగాడు కదా, కొన్ని టైపింగ్ స్పీడ్ అది చెక్ చేస్తాడు, వాటికి కొంతమందికి స్కిల్ టెస్ట్ ఉంటుంది, అందరికీ ఉండదు. ఇంకోటి చూసుకుంటే ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ పాస్ ఆర్ ఫెయిల్ అంటే క్వాలిఫై అయితే చాలండి. ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన రిటర్న్ ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది, అది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, మీరు ప్రింట్అవుట్ తీసిన అప్లికేషన్ ఒకటి, దాంతోపాటు మీరు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో, అంటే అప్లికేషన్ అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఫిల్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ కూడా డెఫినెట్గా తీసుకెళ్ళాలి. ఓకే, త్రూఅవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు డెఫినెట్గా వ్యాలిడ్ అయి ఉండాలన్నమాట. మీకు కమ్యూనికేషన్ అనేది దాని ద్వారా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం డీటెయిల్స్ ఇదిగోండి, డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకా మీకు ఎగ్జామ్ వెన్యూ కూడా ఆల్రెడీ తెలుసు కదండి, పూణేలో ఉంటుంది ఎగ్జామ్ వెన్యూ కూడా, అది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇదిగోండి ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసుకుంటే ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఒకటి, దాంతోపాటు వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండి, ఒరిజినల్ మార్క్ షీట్స్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ 2 ఫోటో కాపీస్. అంటే మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో 10th 12th ఐటీఐ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. దాంతోపాటు 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అంటే జెరాక్స్ కాపీస్ కూడా 2 తీసుకెళ్ళాలి. అలాగే మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమన్నాయో అవి కూడా సేమ్, దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్, అలాగే 2 సెట్స్ జిరాక్స్ కాపీస్. అలాగే మీరు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకుంటే రిలాక్సేషన్ ఎవరైతే క్లెయిమ్ చేశారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ ఈఎస్ఎం క్యాండిడేట్స్ వాళ్ళు ఆ సర్టిఫికేట్స్. అలాగే ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలని డెఫినెట్గా ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి దాంతోపాటు మీకు 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మీకు ఎగ్జామ్కి ముందే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని టెస్ట్ చేసిన తర్వాతనే మీకు రిటర్న్ ఎగ్జామ్కి అలౌ చేస్తారు. ఇదిగోండి, ప్లీజ్ నోట్ దట్ క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు అపియర్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ స్క్రూటినీ ఆఫ్ ఆల్ ఎసెన్షియల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసిన తర్వాతనే మీకు ఎగ్జామ్ అనేది
అలౌ చేస్తారనమాట. ఈ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీకు నార్మల్గా ఈ ప్రింట్అవుట్ అప్లికేషన్ ఉంది కదా, దాంతోపాటు ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి, దాంతోపాటు బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఒకటి, మీకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. అలాగే మీకు ఈ ఓఎంఆర్లో రాసేటప్పుడు మీ 10th క్లాస్ మార్క్స్ మేము మీద ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అని ఎలా ఉన్నాయి అలానే మీరు మెన్షన్ చేయాలి. ఓకే, ఇంకోటి ఆల్రెడీ చెప్పాం కదా, మీరు అక్కడికి వెళ్ళి ఒక 4 to 6 days అక్కడ స్పెండ్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంటుంది మీకు సెలక్షన్ ప్రాసెస్లో. సో దానికి మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది అనేది తెలుసు కదండి మీకు. మీకు వెళ్ళి రావడానికి టీఏడిఏఎం ప్రొవైడ్ చేయరు, మీ ఓన్ ఎక్స్పెండిచర్తోనే వెళ్ళాలి. అండ్ ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి 2 years ప్రొబేషన్ ఉంటుందండి, తర్వాత మీకు కన్ఫర్మ్ చేస్తారనమాట. ఇదిగోండి మీకు రిపోర్టింగ్ ప్లేస్ ఆల్రెడీ చెప్పారు కదా, ఎన్డీఏ కాడకవసల పూణే ఈ గేట్ దగ్గరికి వెళ్తే మీకు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది జరిగి ఆ తర్వాత మీకు ఎగ్జామ్కి అలౌ చేస్తారు. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇది స్కిల్ టెస్ట్ అనేది పెడతారనమాట. ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. ఇవన్నీ డీటెయిల్స్. ఎగ్జామ్కి ఏమీ స్పెషల్గా ఎడిషనల్ సబ్జెక్ట్స్ అయితే ఏమీ లేవు, అన్ని నార్మల్ సబ్జెక్ట్సే. మీ 10th క్లాస్ బేస్ మీద ఎంటీఎస్ వాళ్ళకైతే 10th బేస్ మీద మీకు రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, అలాగే మీకు జనరల్ యాప్టిట్యూడ్, ఈ వీటిపైన మీకు సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. అవి ప్రిపేర్ అవ్వండి. మీకు ఆల్మోస్ట్ ఇంకా మీకు 25 days వరకు టైం ఉంటుంది. నెక్స్ట్ మంత్ 17th అనుకుంటా ఎగ్జామ్. మీకు 25 days వరకు టైం ఉంటుంది. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అలానే మీరు రివిజన్ కూడా చేసుకొని ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండి. అందరూ డెఫినెట్గా మంచిగా రాసి సెలెక్ట్ అయ్యేటట్టు చూడండి. ఆల్ ది బెస్ట్. ఇవి డీటెయిల్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.